కాకుండా మీరు ఆడితే బాగుంటుంది అని చెప్పేసి ఒకవేళ అందరూ చెప్పడం జరిగింది అనమాట. నేను తనుజాకి పాజిటివ్గా ఏం మాట్లాడినండి, ఎందుకంటే నేను బేసిక్గా ఇమ్మాన్యుల్ గారికి ఎక్కువ సపోర్ట్ చేస్తుంటాను. అంటే ఓటింగ్ కూడా ఏమేం లేదు ఎవరికైనా. ఈసారి బిగ్ బాస్ అంత నచ్చలేదు, ఏదో రివ్యూస్ చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను తప్ప బిగ్ బాస్ ఈసారి ఫేక్ అనిపిస్తుంది. సో అందుకని నేను ఎవరికి ఓట్స్ కూడా వేయట్లేదు. బట్ నాకు ఇమ్మాన్యుల్ గారు ఇష్టం, గేమ్ పరంగా అయినా సరే బౌలింగ్స్ అయినా సరే ఇమ్మాన్యుల్ గారు ఇష్టం, తనుజ గారు కాదు. బట్ నేను ఆమె సపోర్ట్ ఎందుకు చేస్తున్నానంటే ఒక లేడీ, సో అలాగా తన బాండింగ్ ఏమీ ఫేక్ కాదండి. బర్నీ గారితో నాన్న అనేది కూడా కరెక్టే బాండింగ్, అంతా బాండింగ్ పరంగా బాగానే ఉంది. కాకపోతే గేమ్ అనేది సపోర్ట్ అనేది తీసుకోకుండా ప్రతిసారి తను ఓన్గా ఆడితే ఇంకా బాగుంటుంది అన్న ఫీలింగ్ తప్ప ఇంకేం లేదు. సో చాలా మంది బిగ్ బాస్ ని తనే నడుపుతుంది అని చెప్పేసి ఫీల్ అవుతుంది అనేసి అంటున్నారు అండి. బయట చాలా మందికి ఇదే డౌట్ వస్తుంది, ఎందుకంటే తనుజ గారి వల్లే బిగ్ బాస్ ఉంది అని చెప్పేసి. అలాంటప్పుడు తనుజ గారిని పెడితే అయిపోతుంది కదా బిగ్ బాస్ లో, మిగతా వాళ్ళందరూ ఎందుకు అనవసరం కదా. సో వాళ్ళు పేమెంట్ కోసం ఉంటున్నారేమో అనిపిస్తుందండి. బిగ్ బాస్ లో చాలా మంది కూడా పేమెంట్ కోసం ఆడుతున్నారు, పేమెంట్ కోసం ఉంటున్నారు, ఏదో ఉండాలంటే ఉంటున్నారు అన్నట్టున్నారు తప్ప టు బి ఫ్రాంక్ గా లాస్ట్ టైం కానీ ఆ సీజన్ చూసుకున్నంత బిగ్ బాస్ లాగా ప్రెసెంట్ లేదు. నిజమైన ప్రేమ ఉంటే ఒక స్పూన్ తినిపిమ్మా, ఎంత టేస్ట్ ఉంటుందో. ఈరోజు ఫాస్టింగ్ హ్యాపీ బర్త్డే బిగ్ బాస్ అంటే ఏం గొప్ప బిగ్ బాస్ బిడ్డడానికి నాన్న ఎవరు బతుకు కొరకు ఒక విశ్వాన్ని చెడిపోతున్నాడు, ప్రతి టైం చేస్తున్నావు.